ఆపరేషన్ కగార్‌లో భాగంగా నిన్న అక్కడ నారాయణపూర్ అంటారు. అంటే ఛత్తీస్‌గఢ్‌లో అబూజ్‌మడ్ అంటారు. దాన్ని మాడ్ అని కూడా పిలుస్తారు. అక్కడ ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగిందని, అందులో మొత్తం 27 మంది చనిపోయారని, అందులో నంబాల కేశవరావు ఆయన సెంట్రల్ కమిటీ సిపిఐ మావోయిస్ట్. సింపుల్‌గా మావోయిస్ట్ పార్టీ అంటారు. మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ ఉంటుంది. నేను దాని మీదంతా కూడా ఒకసారి వీడియో చేశాను. వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. సో ఆ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావు ఆయన్ను చంపేశామని ప్రకటించారు. సాక్షాత్తు మోడీ ట్వీట్ చేశాడు, తర్వాత అమిత్ షా ట్వీట్ చేశాడు. ఈ స్థాయిలో ఒక జనరల్ సెక్రటరీగా ఉంటున్న వ్యక్తిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము, చంపడం ఇదే ఫస్ట్ టైము. సో నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఇద్దరు కూడా అభినందించారు. సో ఇక్కడ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉండి 55 ఏళ్ల పాటు ఈ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఎలా దొరికాడు? అసలు ఈ 55 ఏళ్ళు ఈయన దొరకకుండా ఎలా తప్పించుకోగలిగాడు? సో అసలు ఈయన బయోగ్రఫీ ఏంటి? ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యి ఏ స్థాయిలోకి వెళ్ళాడు? ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఏంటి? మావోయిస్టు ఉద్యమం అంతమైపోయినట్టేనా? ఎందుకంటే ఈయన ఈ స్థాయి నాయకుడు పోతే ఖచ్చితంగా మావోయిస్టు కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతిని వాళ్ళు సరెండర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో నెంబర్ 1 ఏంటంటే, ఈయన 55 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నాడు. ఈయన బ్రీఫ్గా నేను బయోగ్రఫీ చెప్తే మనకు ఈయన పరిస్థితి ఏంటి అర్థమవుతుంది. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యాడు అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు. సో ఈయన 1955లో జయ్యన్నపేట అంటారు, శ్రీకాకుళం కోట బొమ్మాలనే మండల హెడ్ క్వార్టర్కి 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల దూరంలో ఈ జయ్యన్నపేట ఉంటుంది. ఇది ఒక స్మాల్ విలేజ్. ఈ విలేజ్లో వీళ్ళ నాన్న వాసుదేవరావు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆయన. వీళ్ళ అమ్మ లక్ష్మీనారాయణ హౌస్ వైఫ్. వీళ్ళకి మొత్తం 6 మంది పిల్లలు, 3 కొడుకులు 3 కూతుర్లు. ఇతను రెండవ వాడు నంబాల కేశవరావు. సో వీళ్ళ అన్న ఢిల్లేశ్వరరావు ఆయన కబడ్డీ ఛాంపియన్. రెండోది పోర్ట్ బ్లేయర్ పోర్టుకి ఎక్స్ చైర్మన్ కూడా ఆయన. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఊర్లో ఎవరు లేరు, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. సో ఈ నంబాల కేశవరావు అక్కడ ఊర్లో చిన్నప్పుడు చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ఈసి వరంగల్ అంటారు, వరంగల్లో ఆర్ఈసి అని ఉండేటప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, దాని తర్వాత అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మారింది. సో ఈ ఆర్ఈసిలో ఇతను బీటెక్ జాయిన్ అయ్యాడు. తను ముందు నుంచి ఇతను కూడా కబడ్డీ ప్లేయరు, వాలీ ప్లేయరు, మంచి ఫిజికల్ 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. సో అక్కడ ఏమైందంటే, వరంగల్ ఆర్ఈసి కాలేజీలో అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇదంతా ఇప్పుడు 70sలో కొండపల్లి సీతారామయ్య అక్కడ వాళ్ళ కొడుకు చదువుతున్నాడు, చందు చదివేవాడు. అయితే కొండపల్లి ఏమో అక్కడ మెస్ పెట్టాడు, క్యాంటీన్ ఎక్కడ కాలేజీలో. అతని ఉద్దేశం ఏమంటే, ఇక్కడ పిల్లల్ని వీళ్ళకి విప్లవం బోధించి విప్లవంలోకి తీసుకురావాలి అనేది కొండపల్లి ఉద్దేశం. అందుకని ఈ పెట్టి మెస్కి వచ్చే పిల్లల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఉన్నారు చూసుకొని వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం. అప్పటికే నక్సల్బరీ మూమెంట్ అనేది జరిగింది 1967లో. సో సిలిగురి అనే జిల్లాలో వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఆ ప్రేరణతో కొండపల్లి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత 74 ప్రాంతంలో ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది ఏర్పడింది. దాని తర్వాత 1980లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అనేది ఏర్పడింది. అంతకుముందే ఇక్కడ రకరకాల పేర్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో సూరపనేని జనార్దన్, జన్ను చిన్నాలు, ఈ కొండపల్లి చందు ఇలాంటి వాళ్ళతో ఈయన కూడా కలిశాడు. ఎవరు, నంబాల కేశవరావు కూడా కలిశాడు. ఈ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అనేది ఏర్పడింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పీపుల్స్ వార్. ఈ పీపుల్స్ వార్ ఏంటంటే, చైనా మోడల్లో ఇక్కడ ఇండియాలో విప్లవం తీసుకురావాలి అంటే, ముందుగా గ్రామాలని విముక్తి చేసి తర్వాత నగరాలని క్యాప్చర్ చేసి అంతిమంగా ఢిల్లీని క్యాప్చర్ చేయాలి అనేది దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు. దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అని కూడా వాళ్ళు పిలుస్తారు. ఇది ఒక రకమైన బూర్జువా విప్లవం అనేది వాళ్ళు చెప్పారు. దానికి ఒక వ్యూహము, స్ట్రాటజీ ఇవన్నీ చేశారు. ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య ఏంటంటే, ఒక గెరిల్లా వార్ జోన్, గెరిల్లా పోరాటానికి ఒక వార్ జోన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నుంచి నేపాల్ వరకు కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన. సో ఈజీలోకి వెళ్ళిపోయి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మొత్తం లైఫ్ ఆయన దాదాపు 55 years ఈ ఉద్యమ నక్సలైట్గా, మావోయిస్ట్గానే గడిపాడు.
సో దాని తర్వాత ఒకసారి 87 ప్రాంతంలో మద్దిలపాలెం వైజాగ్లో వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికి నీజులో ఉన్నాడు. ఈయన పట్టుకోవడానికి కొంతమంది పోలీసులు వెళ్ళారు, పట్టుకున్నారు కూడా. కానీ ఈయన బలంగా ఉన్నాడు కాబట్టి దృఢంగా వాళ్ళని విదిలించేసి వాళ్ళని బెదిరించి బయటికి పారిపోయాడని కూడా చెప్తారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన దొరకలేదు. దొరకకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే టెక్ మెథడ్స్ అంటారు నక్సలైట్ల ఉద్యమంలో. టెక్ మెథడ్స్ అంటే వాళ్ళు కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. శత్రువు అంటే పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు. శత్రువు నుంచి తప్పించుకోవడానికి టెక్ మెథడ్స్ ఫాలో కావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా ఈయన ఫాలో అవ్వడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా ఈయన మిలిటరీ యాంగిల్లో బాగా ఎక్స్పర్ట్. ఈయన అప్పట్లో ఎర్లీ 90s లేట్ 80s ప్రాంతంలో శ్రీలంకలో ఎల్టీటీ మూమెంట్ బలంగా ఉండేది. ఎల్టీటీకి మూమెంట్కి ఇక్కడ పీపుల్స్ వారికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈవెన్ కేజీ సత్యమూర్తి కూడా నేను జాఫ్నాలో మరణించానని ఒక పోయం రాస్తాడు. అంటే జాఫ్నాకి వెళ్ళారు, కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ జాఫ్నాలో ఉండే ప్రధానమైన నాయకులకంతా వీళ్ళు మార్క్సిజం బోధించారు. దానికి బదులుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే అది కన్వెన్షనల్ ఆర్మీ, మిలిటరీలో ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పీపుల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఈయన కూడా ట్రైన్ అయ్యాడు వాళ్ళ దగ్గర. సో ఈయనకి ముందు నుంచి కూడా ఫిజికల్ వ్యవహారాల నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి ఈయన దాంట్లోనే ట్రైనింగ్ బాగా అవ్వడం, గెరిల్లా వార్ఫేర్ని అర్థం చేసుకోవడం, ఈ వెపన్స్ మీద ఐఈడి అంటారు కదా, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, మందుపాత్రలు కావచ్చు, క్లేమోర్ మైన్స్ కావచ్చు, వీటి మీద పట్టు సంపాదించడం అనేది ఈయన చేశాడు. ఆల్రెడీ ఈయనది ఇంజనీరింగ్ బ్రెయిన్, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈయనకి టెక్నాలజీ పట్ల ఫ్యాసినేషన్, ఫిజికల్ వార్ఫేర్ పట్ల ఫ్యాసినేషన్, ఆర్గనైజేషన్ పట్ల ఫ్యాసినేషన్, వీటి వల్ల ఆయన త్వరగా ఎదగగలిగాడు అనమాట. ఫస్ట్ రీజనల్ సెక్రటరీగా ఉండి తర్వాత దండకారణ్య సెంట్రల్ మిలిటరీ కమిషన్, సిఎంసి అంటారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటే ఈ నక్సలైట్ ఉద్యమం ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ కానీ, ఆయుధాల కొనుగోలు కానీ, ఆయుధాల తయారీ కానీ, ఎవరినైనా అటాక్ చేయాలంటే ప్లాన్ కానీ, ఇవన్నీ కూడా ఈ మిలిటరీ కమిషనే చూసుకుంటుంది అన్నమాట. అతిపెద్ద బడ్జెట్ కూడా మిలిటరీ కమిషన్కి ఉంటుంది. ఎందుకంటే ఈ మావోయిస్టులు ఎక్కువ ఖర్చు పెట్టేది దేనికంటే నెంబర్ 1 ఆయుధాల కొనుగోలు, నెంబర్ 2 ఆరోగ్యం. ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు. ఎందుకంటే అనారోగ్యం కూడా వాళ్ళని వెంటాడుతుంది. పైగా ఎక్కడంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి 2003లో అలిపిరిలో మనకు తెలుసు చంద్రబాబు మీద అటాక్ జరిగింది. దీన్ని క్లేమోర్ మైన్ అటాక్ అంటారు. అది కెమెరా ఫ్లాష్ ద్వారా పేల్చాలి. కెమెరా ఫ్లాష్ ఒకసారి పనిచేసింది, పేలింది, రెండోసారి పనిచేయలే. అందుకని చంద్రబాబు రెండోసారిగానే పేలుంటే ఆయన చనిపోయేవాడు. అది ఫెయిల్ అయిపోయింది. సో దాన్ని కూడా ఆర్గనైజ్ చేసింది ఈయనే. అట్లాగే 2008 ఫిబ్రవరిలో ఒడిస్సా దగ్గర బలిమెల అటాక్ అంటారు. బోట్లో ఈ గ్రేహౌండ్స్ వాళ్ళు వెళ్తుంటే ఆ బోట్ని మీద కాల్పులు జరిపి చంపేశారు. 37 మంది గ్రేహౌండ్స్. అప్పట్లో అది పెద్ద అటాక్ అనమాట. దానికి ఈయన కారణం.